అస్సలాముఅలైకుం అందరికి. అసలు ఈ రోజు ఏం జరిగిందంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకు ఏం జరిగిందో చెప్పేస్తాను. ఈ సీన్ ఎలా ఉంటుందంటే అచ్చం అలా వైకుంఠపురంలో సినిమాలానే ఉంటుంది. ఎందుకంటే నేను వచ్చి 2 ఇయర్స్ అయినా ఇంతవరకు హెడ్ ఆఫీస్కి వెళ్ళలేదు. హెడ్ ఆఫీస్లో వాళ్ళు నీ తమ్ముడిని ఇంతవరకు నువ్వు కాళ్ళు కూడా పెట్టనివ్వలేదు హెడ్ ఆఫీస్కి, ఎందుకు ఒకసారి తీసుకురా వాడిని చూడాలనిపించింది అన్నారంట. మా అన్న అదే పనిగా రెడీ అవ్వు తీసుకెళ్తా అన్నాడు. ఇంకా మనం హెడ్ ఆఫీస్కి ఫస్ట్ టైం వెళ్తున్నాంలే, చక్కగా రెడీ అయ్యి బాగా మాస్ లుక్ లో వెళ్దాం అనుకున్నాను. నేనైతే భయపడుతూ వెళ్ళాను. ఎందుకంటే నా పైన ఏం కంప్లైంట్స్ లేవు, ఫస్ట్ టైం ఏమైనా కంప్లైంట్ వచ్చిందా అని భయపడుతూ వెళ్ళాను. హెడ్ ఆఫీస్లో మా అన్న పొజిషన్ చూసిన తర్వాత నిజంగా ఎన్న మనసులో ఉన్న మాట చెప్పేస్తున్నానండి, ఏదో పిల్ల బచ్చ ఉద్యోగం ఉంటుందిలే అనుకున్నాను. వాడి పొజిషన్ చూసిన తర్వాత నిజంగా ఒక్కటే మాట, రాయల్ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే వాడి కాళ్ళ కిందే అండి. మా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది వాడి కాళ్ళ కిందే, అది వాడి పొజిషను. ఇప్పుడు చెప్తున్నాను సారు, నా పేరు ముబారక్, మా అన్న పేరు షేక్ మొహమ్మద్ ముస్తఫా. ఇప్పటి నుంచి మా అన్నకి నేను చాలా పెద్ద అభిమాని. ఇంకా హెడ్ ఆఫీస్ లోకి వెళ్ళగానే కరీం అన్న ఉన్నాడు, నీ పాస్పోర్ట్ నీకు కావాలా వద్దా అని కాసేపు ఆడుకున్నాడు. ఇంకా మా అన్న వాళ్ళ మేడం వాళ్ళు అయితే నాకు కాస్త ఎక్కువగానే సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా అలా హెడ్ ఆఫీస్ లో నుంచి బయటికి రాగానే మా అన్న అసలేం తెలియదు, కళ్ళు తిరిగి పడిపోతే ఎట్లా అని బయటికి తీసుకొచ్చి దోశ తినిపించాడు. నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు ఇంత పెద్ద కంపెనీలో మా అన్న పని చేస్తాడని. ఎందుకంటే వాడు ఇంటి దగ్గర కార్ డ్రైవర్లు ఇలా తోలుకుంటున్నాడు కదా. నిజంగా నాకైతే ఇంత పెద్ద కంపెనీలో వీడు పని చేస్తున్నాడా అని నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా మా అన్న ఫోన్ చేసి నైట్ అయితే రెడీగా ఉండు, షాపింగ్ వెళ్దాము అన్నాడు. ఎందుకంటే నేను త్వరలోనే ఇండియాకి రాబోతున్నాను, డేట్ అనేది నేను చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇంకా మా అన్న వచ్చి రాగానే గ్రాండ్ హైపర్ కి తీసుకెళ్లిపోయాడు. వీడేంటి బ్యాగులు చూపిస్తున్నాడు అనుకుంటే బ్యాగులు అయితే నేను షాపింగ్ చేయలేదు. ఇంకా షాపింగ్ అయితే అలా కంప్లీట్ చేసేసుకొని వీడి ఫేవరెట్ రెస్టారెంట్ ప్యారగోన్ అంటాం మహబుల్లాలో. ఇదంటే నాకు చెత్త అంటే చెత్త, నేను రేటింగ్ నిజంగానే చెప్తున్నాను. ఇక్కడ సరబత్ తప్ప ఇంకేం బాలేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. నా దగ్గర డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా నేను పెద్ద పెద్ద రెస్టారెంట్ లోనే తింటానండి. ఎందుకంటే మా హమీద్ గారితో ఇక్కడికి వచ్చిన తర్వాత అహ్మద్ అన్నతో మోసెస్ గారితో తిరిగి పెద్ద పెద్ద రెస్టారెంట్ లోనే తినడము నాకు అలవాటు అయిపోయింది. ఇంకా షర్బత్ తాగుతుంటే మన కెనరా బ్యాంక్ పక్కన పుల్లంపేటలో షర్బత్ చేస్తారు చూడండి, అట్లానే ఉంది నిజంగానే. టేస్ట్ మాత్రం వర్త్. ఇంకా నేను డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా చాయ్ తాగడానికి అయితే బ్రేక్ టైంలో అలా బయటకు వచ్చేసాను. మా సార్ అయితే 4 చాయ్లు పట్టుకురా మాకన్నాడు. ఎంతో కొద్ది ఇస్తాలే అనుకుంటే ఒక్క దినారే చేతిలో పెట్టాడు ఆయన. నేనైతే బ్రెయిన్ షాక్, అంతే ఆ షాక్ లోనే ఉన్నాను 2 hours. వాళ్ళు డ్యూటీ టైంలో కోపాలు చూపిస్తారే తప్ప డ్యూటీ లేనప్పుడు మా మీద ఎప్పుడు ప్రేమే వాళ్ళకి. ఇంకా మా సార్ అయితే సాఫర్కి వెళ్తున్నావు అంట కదా, వెళ్ళేటప్పుడు చెప్పు డబ్బులు ఇస్తాను, డబ్బులు తక్కువ అయితే షాపింగ్ చేసుకుందాం అన్నాడు. నిజంగా మీది జాలిగుండే అండి. ఆయన అనుకుంటుండొచ్చు ఏరా రింగ్ వేస్తున్నావా, నేను రింగ్ గింగి ఏం వేయట్లేస్తారు, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. ఎందుకంటే మా సార్ వాళ్ళు గొప్పలు చెప్పుకోరు, అది వాళ్ళ నిజాయితీకి నిజంగానే హ్యాండ్స్ ఆఫ్. ఇంకా మా ముసిఫాకి అయితే ఫోన్ చేసి ఐస్ క్రీమ్ చూపించాను. సీవ్లెస్ అంకుల్ అది నాకు కావాలని ఏడుస్తుంది. అది నేనేం చేయాలి, అంత పెద్ద ఐస్ క్రీమ్ ఎలా కార్గోలో పడతా చెప్పండి. ఇంకా నేను జ్యూస్ తీసుకుందామని మార్కెట్లోకి వెళ్ళాను. మా వదిన అయితే మా అన్నకి తల తినేస్తుంది. వాడు రూమ్లో డెకరేషన్ చాలా బాగా చేసి పెట్టుకున్నాడు, అవి ఏమైనా దొరికితే నాకు కూడా తీసుకురండి అని. దొరికినాయి. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మీరు తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి. ఇవే మా వదిన అడిగింది, కానీ ఇది వేరే సపరేట్. కానీ మా వదినకి వీడియో కాల్లో చూపించినప్పుడు ఆ 2 కలర్లు ఈ 2 కలర్లో తీసుకొనింది. నేను చెప్పాను ఆ 2 కలర్లు ఏమనేది. ఇంకా అవి తీసి పెట్టుకుని నా బ్యాగ్ లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా జ్యూసుల సెక్షన్ లోకి అయితే వచ్చేసాను మామ. ఇక్కడ నేను తాగే జ్యూస్ అయితే ఒక్కటి కనిపించట్లేదు. మోన్స్టార్ అయితే బ్యాన్ చేశారంట, ఇక్కడ మోన్స్టార్ అయితే లేదు ఇప్పుడు కోయిట్లో. ఇంకా సెర్చ్ చేస్తూ వెళ్తుంటే నా ఫేవరెట్ జ్యూస్ ఎక్కడ కనిపిస్తుందా చూస్తూ వెళ్తున్నాను, ఇక్కడ ఎక్కడ లేదు. నేను ఫేవరెట్ జ్యూస్ ఏంటంటే మా బావ వచ్చిన కొత్తలో తాపించాడు మామ. మీరు అది చూస్తే నిజంగానే వైన్ అనుకుంటారు, కానీ వైన్ కాదు, అది ఒక ఫ్రూట్ జ్యూస్. కాకపోతే అలాంటి సీసాలో అమ్ముతారు అంతే వాళ్ళు. నేను వచ్చిన కొత్తలో అయితే చాలా తెచ్చిపెట్టేటాడు మా బావ నా కోసము. నిజంగా చాలా లక్కీ మామ, ప్రేమగా చూసుకునే బావ, ప్రేమగా చూసుకునే అన్న ఉన్నారు నాకు. ఇది ఇంకేం కావాలి మామ, ఇంకేం కావాలి చెప్పండి. ఎంతమంది ఉన్నంత వరకు కలర్ ఇంపార్టెంట్ కాదు మామ, మంచి మనసు ఇంపార్టెంట్ అని ఇప్పుడు తెలుసుకున్నా నేను. చిన్నప్పటి నుంచి ముబారక్ గాడికి ఎవరు ప్రేమ చూపించలేదు మామ, ఒక అమ్మ ప్రేమ ఒక నాన్న ప్రేమ తప్ప నాకు ఇంకేం తెలియదు. ఇంకా నేను ఎప్పుడైతే స్కూల్లో చేరానో ఇద్దరు తగిలారు, ఒరే ముబారక్ అని. ఒకడు హమీద్ గాడు, ఒకడు అరవింద్ గాడు. వీళ్ళ ప్రేమ అయితే నాకు చాలా బాగా తగ్గింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ నాది తిన్నారు, నాకంటే ఎక్కువ వాళ్ళు తినిపించారు. వాళ్ళు ఎక్కడున్నా నాకు బాగుండాలి, ఎందుకంటే అంత ప్రేమ చూపించింది వాళ్ళే. మా ఇంట్లో వాళ్ళు
నా ఫ్రెండ్సే నాకు ఎక్కువ ప్రేమ చూపించింది. ఇంకా ఎవ్వడి ప్రేమ తగ్గలేదు ముబారక్ గాడికి. సరే ఉంటాను మరి, వచ్చే వీడియోలో కలుసుకుందాం. బై. థ్యాంక్ యూ సో మచ్.